దిస్ ఈజ్ డిఎల్ఎన్ శాస్త్రి. ఈ పక్క ఫోటోలో ఉన్నటువంటి అధికారి డిఎస్పి వినోద్ కుమార్. వీడి గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. వీడి గురించి వీడియోలు ఎందుకు అంటున్నా అంటే, వీడి డిపార్ట్మెంట్నే గౌరవించుకోడు, వీడి డిపార్ట్మెంట్ కింద పనిచేసే అధికారులను గౌరవించడు, సాటి అధికారులను గౌరవించడు, కింది స్థాయి సిబ్బందిని గురించడు. వీడు ఎంతటి లంజా కొడుకు అంటే, వీడు ఒక బాస్టర్, వీడు సన్ ఆఫ్ ఎ బిచ్. వీడు ఎంత చెత్త నా కొడుకు అంటే అంత చెత్త నా కొడుకు. ఎందుకు ఇంత బాధపడాల్సి మాట్లాడాల్సి వస్తుందంటే, సవివరణంగా చెప్తాను, వినండి. ఏ దానికైనా సిద్ధంగా ఉన్నా ఎంతవరకైనా పోదాం, వచ్చే నష్టమేం లేదు. ఈ 6 మంది పోలీసులు ఏదో తెగాలి చెప్తాను చూడండి. ఇతను కర్నూలులో పనిచేసేటప్పుడు ఇతని కుమారుడు మోటార్ సైకిల్ వేసుకొని వస్తుంటే జిల్లా పరిషత్ దగ్గర పోలీసులు వెహికల్ ఆపారు. సరే, తండ్రికి చెప్పాడు, వచ్చారు. వచ్చిన తర్వాత తన డిగ్నిటీ, పోలీస్ ఆఫీసర్గా తనకున్న డిగ్నిటీ కాపాడుకొని, తాటి మనల్ని గౌరవిస్తూ, తన కొడుకు యొక్క గౌరవాన్ని కాపాడుకొని ఏదో చెప్పాలి, ఫెసిఫిక్ చేసుకొని ఏదో లేండి అని చెప్పిపోవాలి. అది చెప్పకుండా ఏం మాట్లాడో తెలుసా? అయ్యా ఉన్నతమైన పోలీస్ అధికారులు, వినండి, బాగా వినండి. ఎవడరా ఇక్కడ ఆపిన నా కొడుకు? ఏ నా కొడుకురా నా కొడుకును ఆపింది? వాడు కాబోయే జిల్లాకు కలెక్టరు, జిల్లాకు ఎస్పీ, సివిల్ సర్వెంట్. ఎవర్రా వాడిని ఆపింది? ఎవరి కొడుకు అనుకుంటున్నారా? తెలియదేమరా మీకు? యా నా కొడుకురా ఆపిందని కూర్చున్నాడు వీడు. నడి సెంటర్లో, జిల్లా పరిషత్ సెంటర్లో కొడుకును మోటార్ సైకిల్ ఆపితే ఇంత ప్రొఫెషన్ చూపించినాడు వీడు. ఈ చెత్త లంజ కొడుకు బాస్టర్డ్ గాడు సాటి డిపార్ట్మెంట్ కూడా గౌరవించకుండా మాట్లాడున్నాడు. సరే, బాగుంది. బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్. తండ్రి మమకారము, ఆత్మీయత, ప్రేమ, వాత్సల్యము, మమకారము ఎన్నో ఉంటాయి. ఇదే ఈ బాస్టర్డ్ గాడు, ఈ లంజా కొడుకు 2015 మార్చి 11 సాయంత్రము కాలేజ్ తిరిగి వెళ్ళి విద్యార్థులను విచారిస్తుంటే, తెల్లవారితే పరీక్షలయ్యా 12/3/2015 9 నుంచి ఎగ్జామ్స్ జరుగుతాయి, ఎందుకు ఇబ్బంది పెడతామంటే, ఈ చెత్త లంజా కొడుకు చేసిందేమంటే ఒక తప్పుడు SC/ST కేసు పెట్టినాడు. 11 సంవత్సరాలు అయింది. మరి చెత్తనా కొడుకు మరి ఒక 5 మంది పోలీసులు జత, డిఎస్పి మురళీధర్, యూసుఫ్, రాముడు, ఓబులేసు, ధనరాజ్. తప్పు కేసు పెట్టిన 11 ఏళ్ళు అయింది. సరే, చట్టాన్ని గౌరవించాలి, పోలీసులు గౌరవించాలి, పోలీసు వ్యవస్థను గౌరవించాలి, న్యాయ వ్యవస్థను, ముఖ్యంగా మ్యాజిస్ట్రేట్లను గౌరవించాలి. సరే, కనపడలేదు, 5 ఏళ్ళు అన్నారు, మౌనంగా ఉన్నాను. వచ్చినారు, పట్టుకపోయారు, జైలు పెట్టినారు. 11 రోజులు జైలు నుంచి బయటకు వచ్చిన. హైకోర్టు పోయినాను, హైకోర్టు క్వాష్ చేసింది. ముఖ్యంగా SC/ST యాక్ట్, PO యాక్ట్ సెక్షన్ X31X నాట్ అప్లికబుల్ టు మీ అండ్ ద కానిస్టేబుల్. ఆ సెక్షన్లో నాకు కానిస్టేబుల్ ఎక్కడ వర్తించని సెక్షన్ పెట్టి ముఖ్యంగా 5 ఏళ్ళు పారిపోయానని చెప్పినారు. సో వీటన్నిటినీ భరించిన తర్వాత 21/4/2025లో కంప్లైంట్ ఇస్తే ఈ రోజు వరకు ఆ కంప్లైంట్ పెండింగ్ పెట్టుకుంటున్నారు. సరే, నాకు వాల్యూ లేదు, విలువ లేదు, గౌరవం లేదు, ఒప్పుకుంటున్నా. మరి జిల్లా జడ్జికి ఏమైంది? డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆయనకేమైంది? డీజీపీ గారికి ఏమైంది? ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ హోమ్ డిపార్ట్మెంట్ ఆయనకేమైంది? ఆయన కూడా విలువ లేవా? అయ్యా గౌరవ విక్రాంత్ పాటిల్ గారు, IPS, మీరు ఇండియన్ పోలీస్ సర్వీసు, మీకు ఎక్కడో నిలుడుకుంటే ఇచ్చిపోయిన సర్వీస్ కాదు అది, ఆ హోదా అనేది. ఇటువంటి క్యారెక్టర్ లేని చెత్త లంజా కొడుకుల కోసం అని చెప్పి మీరెందుకు మౌనం ఉంటారు? గౌరవ హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఈ కేసు తప్పుడు కేసు, వాంటెడ్గా పెట్టారు, సాధించాలని పెట్టారు, వేధించాలని పెట్టారు అని చాలా స్పష్టంగా ఉంది. వాన్లో నేను తేల్చుకుంటా ఉంటున్నా. మీకు డిపార్ట్మెంట్ మీద మీకు ఎంత ప్రేమ, మమకారం ఉన్నా చరిత్ర అనేది ఒకటి ఉంటుంది. చరిత్రహీనులుగా ఎందుకు మిగిలిపోతారు మీరు? చరిత్రహీనులుగా మీరు ఎందుకు మిగిలిపోతారు? అవసరమా ఇటువంటి వ్యక్తుల కోసం మాట్లాడరా? సమాజంలో, భారతదేశ సమాజంలో అందరికీ కుటుంబాలనే, అందరం మనుషులమే. మేమొక్కరం మాత్రం ప్రభుత్వ అధికారులము మా బుద్ధి బిడ్డలు ప్రవర్తిస్తాము. మౌనంగా ఉండాలంటే ప్రభుత్వ ఉద్యోగం మీ అమ్మ సొమ్ము కాదు, మీ శ్రీమతులు, మీ భర్తల బహుమతులు, గిఫ్ట్లు కావు. బాధ్యత,
ఎంతటి బాధ్యత ప్రభుత్వ ఉద్యోగం అంటే మీ తల్లికి ఎంత గౌరవం ఉందో మీ ఉద్యోగాలకు కూడా అంతే గౌరవం, తల్లికి ఉన్న గౌరవం ప్రకారం చూసుకోవాలి. మా ఇష్టానుసారం మాట్లాడతామంటే మీరు చచ్చిపోతారు, నేను చచ్చిపోతాను. మౌనంగా ఉండడానికి ఇక్కడ ఏదో ఇది చేసి ఇది చేసిన కాదు. ఒక పద్ధతి, ఒక సిస్టంలోంచి వచ్చిన వ్యక్తులం మేము. భజన చేసుకొని చిరుతలు కొట్టుకుంటూ ఆ స్థాయిలోంచి రాలే. మీరు పోలీస్ అధికారులు, మీ విశిష్టమైన గౌరవం ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ కాదనలే. నాకు కూడా అంతే ఉంది. మీకు ఎంత ఫెలోసిస్ ఉందో నాకు అంతే ఉంది. మరి ఈ వినోద్ కుమార్ అనే ఒక చెత్త లంజా కొడుకు కోసం అని చెప్పి మీ గౌరవాన్ని దిగదార్చుకోవద్దండి. ఏమైతే అది అవుతుంది. హైకోర్టు తీర్పు ఉంది. ఎస్సీ ఎస్టీ పిఓ యాక్ట్ సెక్షన్ 3(1)(x) నాట్ అప్లికబుల్ టు మీ, అది ఉంది. లేటెస్ట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. చర్చిలో మెంబర్షిప్ అని ఉంది. ఎస్సీ ఎస్టీ సెల్ఫ్ కంప్లైంట్ పంపిస్తే దాని మీద కర్నూలు తహసీల్దార్ గారు చాలా స్పష్టంగా రాసిచ్చారు రిపోర్టు. ఆ రిపోర్ట్ కూడా పంపిస్తాను. గౌరవ విక్రాంత్ పాటిల్ ఎస్పీ గారు, మీకు బాధ్యత ఉంది. ఈ క్యారెక్టర్ లేని వ్యక్తుల కోసం అని చెప్పి మీ గౌరవాన్ని చంపుకోవద్దండి. ఈత ఏమీ కాదు. ఒక కేసు పెడతారు, రిమాండ్, కస్టడీ, బెయిల్ నాట్, ఎఫ్ఐఆర్, అంతే కదా చేయగలిగింది. ఈ వినోద్ కుమార్ అని డిఎస్పీ అనే ఈ లంజా కొడుకు అహంకారంతో ఏం చేసినాడు, ఓ తప్పుడు కేసు పెట్టినాడు. 11 సంవత్సరాలు గడిచిపోయింది. ఓర్చుకున్నా, తప్పుడు కేసు అని చెప్పిన, కోర్టు తిరిగినా, పోలీసు తిరిగినా, ఇప్పుడు కోర్టు ఇచ్చిన తర్వాత ఏమంత కళ్ళు మూసుకొని ఉన్నాడు 3 టౌన్ ఎస్ఐ సిఐ. సుప్రీం హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కనపడకుండా పోతుందా? లీగల్ ఒపీనియన్ పంపిస్తే వాడు గోపాలకృష్ణ వాడు ఒక మూర్ఖుడు. వాడు మీరందరూ ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పి మాత్రం గౌరవించాలంటున్నప్పుడు మీ క్యారెక్టర్ చంపుకుంటే మీ క్యారెక్టర్ ప్రకారం మేము చంపుకున్న క్యారెక్టర్లో మనుషులు పుట్ల మీరందరూ 6 మంది పోలీసులు మనుషులు పుట్టారు, జంతువులుగా మురుగాలక ఒక గతి తప్పిన ఆడదానికి పుట్టినారా? సో ఈ కేసు తప్పుడు కేసు కాబట్టి మీ దగ్గర ఉంది విక్రాంత్ పాటిల్ ఎస్పీ గారు. మీకు బాధ్యత ఉందా లేదా మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి. ఎందుకు మాట్లాడుతున్నారంటే తప్పు చేయలేదు కాబట్టి మాట్లాడుతున్నారు. సో మీ మనస్సాక్షిని మీరు ప్రశ్నించుకోండి, వాస్తవాన్ని ప్రశ్నించుకోండి, ఎంక్వైరీ చేయండి, ఎఫ్ఐఆర్ కట్టండి, వీళ్ళ 6 మందిని సస్పెండ్ చేయండి, రిమాండ్ పంపండి. సో వదిలిపెట్టే ప్రశ్నే లేదు. విక్రాంత్ పాటిల్ ఎస్పీ గారు, చరిత్ర అనేది ఒకటి ఉంటుంది. చరిత్రలో ఏ విధంగా నిలిచిపోవాలి అనేది మీ వ్యక్తిత్వం మీద ఆధారపడింది. మరి మీ వ్యక్తిత్వాన్ని మీరు ప్రశ్నించుకోండి, మీ మనసాక్షిని మీరు ప్రశ్నించుకోండి, వాస్తవాన్ని బహిర్గతం చేయండి. చేస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాను. సో దిస్ ఈజ్ ఇంక్రెడిబుల్ ఇండియా, డిఎల్ఎల్ శాస్త్రి. నమస్తే.